ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. భగవద్భక్తులారా, వైదిక వాంగ్మయంలో నిక్షిప్తమై ఉన్నటువంటి అనేక చక్కటి అంశాలు తెలుసుకుంటూ మానవ జన్మను సఫలం చేసుకోవాలనేటువంటి విశేష లక్ష్యంతో మనమంతా కూడా సత్సంగం అనేటువంటి ఒక మహాయజ్ఞాన్ని చేసుకుంటూ సనాతన ధర్మం ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా విశేషమైనటువంటి సేవను పరమాత్ముని పాదపద్మాల వద్ద మనం అర్పిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం గురువు గురించి తెలుసుకుందాం. అందరం కూడా గురువు అంటే గురు పూజ, గురు పౌర్ణమి నాడు పూజించడం, ఈ అంశాలు తప్ప అసలు విశేషంగా గురువు గురించి మన వాంగ్మయంలో, వేదాలలో, ఉపనిషత్తులలో, మన పురాణాలలో, ఇతిహాసాలలో ఏం అనుగ్రహించబడిందో తెలుసుకోలేదు. గురువు అనేటువంటి పదానికి అర్థం గుకారస్త్వంధకారస్తు రుకారస్తేజ ఉచ్యతే అంధకార నిరోధత్వాత్ గురురిత్యాభిధీయతే. అంటే గుకారస్త్వంధకారస్తు, గురు అన్న ఆ రెండు అక్షరాలలో గు అనేటువంటిది అంధకారానికి ప్రతీక, రుకారము అంటే తేజస్సు, అంటే అంధకారాన్ని తొలగించేటువంటి తేజస్సును మనకు అనుగ్రహించేటువంటి శక్తే గురువు. అందుకనే గురుం వందే మాతృరూపం, గురుం వందే పితృరూపం, గురుం వందే కరుణామయం, గురుం వందే సుజ్ఞానమయం. గురుం వందే మాతృరూపం, గురుం వందే పితృరూపం, గురుం వందే కరుణామయం, గురుం వందే సుజ్ఞానమయం. గురుం వందే సిద్ధిపదం, గురుం వందే బుద్ధిపదం, గురుం వందే విమలమతిం, గురుం వందే అమలకృతిం. గురువును మనం తల్లిగా, తండ్రిగా, సుజ్ఞానమూర్తిగా, మనకు సిద్ధి బుద్ధిని ప్రసాదించేటువంటి దివ్య శక్తిగా పూజిస్తున్నాం. అందుకనే గురువును, గురు పాదపద్మాలను ఆశ్రయించి మన జీవితాలను సఫలం చేసుకునేటువంటి ఆ దివ్య అవకాశం మానవ జన్మలోనే లభిస్తుందండి. ఎందుకంటే మానవులు, మృగములు, ఈ రెండిటిలో మానవులకే కదా గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని సముపార్జించుకుని పరమపద సోపానమును అధిరోహించేటువంటి అవకాశం లభిస్తుంది. అందుకనే భగవద్భక్తులారా, గురువును పూజించండి, గురువు యొక్క మాటలను గౌరవించండి, గురు పాదపద్మాలను ఆశ్రయించండి. గురువు ద్వారా మానవ జన్మను సఫలం చేసుకునేటువంటి ఆ జ్ఞానం అనే దివ్య శక్తిని, సాధనాన్ని సముపార్జించుకోండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీ